బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పైన పెట్టిన కేసు ఒక చెత్త కేసు అని, ఇది ఫాల్స్ కేసు అని తెలిసినప్పటికీ ఏడాది కాలం వెతికి 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 అన్ని ఫైళ్ళు చూసి పెట్టినామని చెప్పిన కేసులో ఇందులో ఏమీ లేదు. అవినీతి అనేది జరిగితే ఇచ్చినవాడు ఒకటి ఉండాలి, తీసుకునేవాడు ఒకటి ఉండాలి. లేదైనా ఒక నేరం జరిగితే నేరస్తుడు ఒకటి ఉంటాడు, దెబ్బతిన్నవాడు ఒకటి ఉంటాడు, అక్యూజ్డ్ ఒకటి ఉంటాడు, డిసీజ్డ్ ఒకటి ఉంటాడు. లంచం ఇస్తే ఇచ్చినవాడు ఒకటి ఉంటాడు, తీసుకున్నవాడు ఒకటి ఉంటాడు. కానీ ఇందులో ఏది లేదు. సాఫ్గా మంత్రిగా ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా అది వరుసగా 4 సంవత్సరాలు కొనసాగడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ నేనే ఇచ్చిన ఉత్తర్వులు నేను సంతకం పెట్టి 50 కోట్లు పంపించిన సాబు ఓపెన్గా చెప్పాడు. ఏడాది కాలంగా చెప్తూనే ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో పాపం రేవంత్ రెడ్డి బృందం వెతికి వెతికి ఏడాది పట్టింది వాళ్ళకు తయారు చేయడానికి. ఒక 200 పేజీల కేసు తయారు చేశారు. మీరు హైకోర్టులో వేసిరు, ఇది ఒక చెత్త కేసు, కొట్టేయండి, దీంట్లో ఏమీ లేదు అని చెప్పి. అదే హైకోర్టులో ఏసీబీ 200 పేజీల కేసు రాసి పెట్టింది. రిజర్వ్ ఉంది జడ్జిమెంట్. ఇప్పుడు వాస్తవానికి ఇవాళ రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది దానిపైన. కానీ హడావుడిగా ఇవాళ ఏసీబీ నోటీస్ ఇచ్చింది, ఇవాళ రండి అని. కారణం ఏంటి అని అంటే గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రతి సందర్భంలో డిసెంబర్ 9 నుంచి ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో 23 డిసెంబర్ 9 నుంచి 9 నాడు అమలు చేస్తారని దాన్ని ఒక్కొక్కడానికి ఎగ్గొట్టడానికి, కోతలు పెట్టి చేయడానికి ప్రతిసారి ఏదైతే డైవర్షన్ చేస్తున్నాడో అదే దాంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా విషయంలో ఏదైతే రైతుల్ని మోసం చేసిండో, ద్రోహం చేసిండో రేవంత్ రెడ్డి, దగా చేసిండో దాని మీద చర్చ వస్తుంది. ప్రజలు బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియాలో, సోషల్ మీడియాలో. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ హడావుడిగా ఒక నోటీస్ ఇప్పించారు ఏసీబీతో. అయినప్పటికీ కేటీఆర్ గారు ఒక ఉత్తరం రాసి తప్పించుకోవచ్చు. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు, మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈరోజు అదే ఆఫీస్కి, వాళ్ళు పిలిచిన ఆఫీస్కి వెళ్ళాను. నా లాయర్లతో కలిసి వస్తున్నా, నా కారులో ఒకటే కారు అలో చేస్తామని చెప్పారు. ఓకే, మా నాయకులు ఎవరిని తీసుకురాను, నేను నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీబీ గారికి ఇంట్లో చెప్పే వారితో పాటు బయలుదేరాను. ఇప్పుడు పోయిన తర్వాత ఏసీబీ ఆఫీస్ ముందట బయట ఆపేశాను. ఇప్పటికి దాదాపు అర్ధగంట అవుతుంది. అర్ధగంట నుంచి బయట కారులోనే కూర్చోబెట్టాను లాయర్లు వద్దు అనే సాకుతోని. ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి రేవంత్ రెడ్డి? ఎందుకు భయం అవుతుంది నీకు? ఇందులో ఒక దొంగ వేషం ఉంది. మొన్న మా పట్నం నరేందర్ రెడ్డి గారిని లగచర్ల కేసులు ఏదైతే పద్ధతుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి వారు చెప్పని మాటలన్నీ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ విచారణలో నేనే ప్లాన్ చేసినా మొత్తం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాసి కోర్టులో సమర్పించిండ్రో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుందని నాకు అనుమానం ఉంది. పోలీసుల మీద మాకు విశ్వాసం పోతుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఇక్కడ జనరల్గా మన సినిమాలో చూపిస్తుంటారు, ఎవరైనా ఒకరు బాగా హింస పడుతుంటే విలన్ సంతోషపడుతుంటాడు, నవ్వుతుంటాడు. గా ప్రహసనం జరుగుతుంది తప్ప ఇంట్లో కేసులో ఏమీ లేదనే సంగతి అందరికీ కూడా తెలుసు. సేమ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చెప్పని మాటలు చెప్పినట్టు రాసి మీడియాకు లీకులు ఇచ్చి కోర్టులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఏదైతే చేసిండ్రో ఇందులో కూడా నేను చెప్పినట్టుగా మీరు రాసే అవకాశం ఉంది కాబట్టి నేను లాయర్ని తీసుకొని వస్తున్నాను చెప్పాను. లాయర్ని తీసుకుపోయే హక్కు ఉంది తప్పకుండా. లేదు అని అంటే లాయర్ని అలో చేస్తలేరు అంటే మీరు ఏదో దొంగ వేషం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.